Hi students, in the last three classes we have discussed about definition of financial derivatives. And later we have also discussed about financial derivatives and non-financial derivatives. And coming to in detail, a day before yesterday we have discussed forward contracts and its characteristics. Yesterday we have discussed future contract and its characteristics. In this class, we are going to discuss about options. You know that there are four types of financial derivatives. One is forward contract, future contracts, third one options, and last one swaps. So as a part of financial derivatives, on this day, we are going to discuss about options. So please come and join with me to learn very important financial derivative instrument, that is options. Let us share the file so as to understand, so as to make you understand well. Thank you. So I will share the screen now, and coming to, this one. I hope all are visible this file. So I think it is getting visible to all of you. అందరికీ కనబడుతుందా ఈ ఫైల్? ఓకే, ఎస్ సార్, విజిబుల్, రైట్. ఓకే, ఆప్షన్స్. ఆప్షన్ అంటే ఒక చాయిస్ అన్నమాట. ఆ చాయిస్ ఏమంటే సింపుల్గా మన జనరల్ భాషలో నీకే ఆప్షన్ ఇస్తాను అంటాం. లేదా మీకు జనరల్గా సబ్జెక్ట్స్ విషయంలో ఇంతవరకు మీరు ఆప్షన్ చూస్తుంటారు. ఎలెక్టివ్స్ అదే ఎంకామ్ సిలబస్కి వస్తే మీ సెమ్స్లో కొన్ని సెమిస్టర్స్లో ఒక 3 సబ్జెక్టులలో ఒక సబ్జెక్ట్ ఎన్నుకోండి అని ఇచ్చారు. అంటే ఆప్షన్ మీకే ఇచ్చారు, అంటే చాయిస్ అన్నమాట. చాయిస్ మీకే ఇచ్చారు. సో మీరేం చేస్తారు? మీరు ఒకటి ఎన్నుకుంటారు. అలానే ఈ ఫైనాన్షియల్ డిరైవేటివ్స్ విషయంలో ఓకే, ఆప్షన్ అనే ఈ ఫైనాన్షియల్ డిరైవేటివ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ అన్నమాట. ఇద్దరు వ్యక్తుల మధ్య, బిట్వీన్ టూ పార్టీస్. ఒక వ్యక్తి, వన్ పర్సన్ గివ్స్ ద అదర్ పర్సన్ ద రైట్ టు బై ఆర్ సెల్. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఒక డిరైవేటివ్, అంటే ఒక వ్యక్తి, అతను ఎవరైనా కావచ్చు. ఇక్కడ టూ పార్టీస్ అన్నమాట. ఫస్ట్ పార్టీ, సెకండ్ పార్టీ, ఎవరైనా ఇవ్వచ్చు. బిట్వీన్ టూ పార్టీస్ ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి రైట్ ఇస్తాడు. ఓకే, రైట్ ఏం రైట్? రైట్ టు బై ఆర్ రైట్ టు సెల్. నీ ఇష్టం, నీకు ఇస్తాను, నువ్వు కొనే కన్నా నీకు ఇస్తాను ఆప్షను, లేదా అమ్మడానికన్నా ఆప్షన్ ఇస్తాను. దేన్ని అంటే ఒక అసెట్ను, ఒక స్పెసిఫిక్ అసెట్ను. ఎగ్జాంపుల్, వీళ్ళిద్దరి మధ్య ఒక అసెట్, ఎగ్జాంపుల్ గోల్డ్ అనుకోండి. ఒక గోల్డ్ ఎంత అంటే ఒక 10 kg గోల్డ్. ఇది ఒక అసెట్ అన్నమాట, స్పెసిఫిక్ అసెట్. at a specified price. 10 kg gold is equal to 10 crores అనుకుందాం, జస్ట్ అర్థం కావడానికి. at a specified price within a specified time period. అంటే
విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ టైం పీరియడ్ అంటే అర్థం ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఎగ్జాంపుల్ 1/6/2024 లోపల ఈ గోల్డ్ని కొనే హక్కు కానీ అమ్మే హక్కు కానీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఇచ్చే హక్కునే ఆప్షన్ అంటాం. కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఒక పర్సన్ మరొక పర్సన్కు ఆప్షన్, చాయిస్ ఇస్తాడు. అది రైట్ టు బై కానీ రైట్ టు ఏంటి, దేన్ని కొనడానికి, ఒక ఆస్తిని కొనడానికి. అది గోల్డ్ కావచ్చు, లేదంటే షేర్స్ కావచ్చు, లేదంటే గ్రెయిన్స్ కావచ్చు, ధాన్యాలు, ఆయిల్ కావచ్చు. ఓకే, ఎంతకి అంటే 10 కోట్లకు ఎగ్జాంపుల్. ఎప్పుడు అంటే ఒక స్పెసిఫైడ్ పీరియడ్, ఇంత స్పెసిఫైడ్ విత్ ఇన్ 1/6/2024, విత్ ఇన్ 1/6/2024 లోపల ఒక ఆస్తిని కొనమని ఇచ్చే రైటు లేదా అమ్మమని ఇచ్చే రైట్నే మనము ఆప్షన్ అంటాం. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ మీ. ఇంతకుముందు వాటిలో ఏం డిస్కస్ చేసామంటే మనం ఫార్వర్డ్స్ చేసాం, ఫ్యూచర్స్ చేసాం. ఓకేనా? ఫార్వర్డ్స్లో 2 పార్టీలు ఉంటారు, ఫ్యూచర్స్లో కూడా 2 పార్టీలు ఉంటారు. ఇది కస్టమైజ్డ్, ఇది స్టాండర్డైజ్డ్. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఏర్పరచుకుంటారు ఈ 2 పార్టీలు. ఇది కస్టమైజ్ అంటే వీళ్ళకి అనుకూలంగా వాళ్ళకి నచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకొని చేసుకుంటారు. బట్ ఈ కాంట్రాక్టులో రిస్క్ ఉంటుంది కౌంటర్ పార్టీకి. గ్యారంటీగా ఒక పార్టీ మరొక పార్టీకి ఖచ్చితంగా అది ఏదైనా ఆబ్లిగేషన్ ఉంటే, బాధ్యత ఉంటే అది నెరవేరుస్తాడా, నెరవేర్చకపోతే ఏంటి, మనము ఆ నష్టపరిహారాన్ని ఏమైనా మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందంటే అక్కడ ప్రాబ్లం ఉంది, రిస్క్ ఉంటుంది అనమాట ఫార్వర్డ్స్లో. కానీ ఫ్యూచర్స్లో 2 మార్జిన్ మనీ పే చేస్తారు. మార్జిన్ మనీ పే చేస్తారు కాబట్టి అక్కడ ఒక క్లియరింగ్ హౌస్ అని ఉంటుంది. ఎవరు రెగ్యులేట్ చేస్తుంటారు? స్టాక్ ఎక్స్చేంజ్ రెగ్యులేట్ చేస్తుంటుంది, స్టాక్ ఎక్స్చేంజ్. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లేదు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. ఆ రకంగా ఒక పార్టీ ఒక పార్టీ అమ్ముతానంటాడు, ఇంకొక పార్టీ కొంటాను అంటాడు. ఈ 2 కాంట్రాక్టుల్లో కూడా ఒకరు సెల్లర్ ఉంటారు, ఇంకొకరు బయ్యర్ ఉంటారు. ఇక్కడ కూడా అంతే, సెల్లర్ బయ్యర్ ఉంటారు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. కానీ ఇక్కడ ఆప్షన్స్ విషయానికి వస్తే ఏం జరుగుతుంది? ఒక పార్టీ one person gives the other person the right to buy or sell a specific asset at a specified price within a specified time period. ఒక టైం పీరియడ్ లో అంటే విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ టైం పీరియడ్ అంటే ఎగ్జాంపుల్ 25 అంటే రేపటి నుంచి 4/2024 నుంచి 1/6/2024 లోపల. ఇది స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి. దీన్ని మనము స్పెసిఫైడ్ టైం పీరియడ్ అనొచ్చు. ఓకే, స్పెసిఫిక్ అసెట్ అంటే ఎగ్జాంపుల్ ఏమనుకున్నాము? గోల్డ్ అనుకున్నాం. స్పెసిఫైడ్ ప్రైస్ అంటే 10 crores అనుకున్నాం. ఏమని? one person gives the other person the right to buy or right to sell. ఒక పార్టీ మరొక పార్టీకి కొనేకి కానీ అమ్మేకి కానీ ఆప్షన్ ఇస్తారు. అది అర్థం ఇక్కడ, ఆప్షన్, చాయిస్ ఇస్తారు. సరే, టుడే ఆప్షన్స్ ఆర్ ట్రేడెడ్ on a variety of instruments like commodities. చూడండి, ఆప్షన్స్
ఆప్షన్స్ అనేటివి మనము ఒక వ్యక్తి మరొక వ్యక్తి కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఇచ్చే హక్కు ఏ ఏ అంశాల్లో ఉంటుందంటే కమాడిటీస్లో. కమాడిటీస్ అంటే మీకు ఆల్రెడీ ఐ విల్ గో టు FMC. Let me share you the important thing. Forward Market Commission. Forward Market Commission. Commodity market. ఫుడ్ కమాడిటీస్. IIFL సెక్యూరిటీస్ గురించి ఇచ్చాడు ఇక్కడ. మీరు ఒకసారి చూస్తే $113 కమాడిటీస్, మనం 113 కమాడిటీస్ ఫార్వర్డ్ ట్రేడింగ్. ఏమేమి అంటే కమాడిటీస్ ఇక్కడ చూడండి: గ్రౌండ్ నట్, మస్టర్డ్ సీడ్ ఆముదాలు, పత్తి విత్తనాలు, ఆముదాల విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, రైస్ బ్రాన్ ఆయిల్ అంట, ఆ వరి పొట్టుతో చేసే నూనె, సోయా ఆయిల్, సోయాబీన్తో తయారు చేసే ఆయిల్, ఇవి ఎడిబుల్ ఆయిల్ సీడ్స్. గోధుమలు, గ్రామ్స్, డాల్స్, బజ్రా, మైజ్, మెటల్స్, గోల్డ్, సిల్వర్, కాపర్, జింక్, టర్మరిక్, పెప్పర్, జీరా, ఫైబర్స్ అయితే కాటన్, జూట్, ఇంకా వేరే గుర్ర అంట, రబ్బర్, న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ ఎక్సెట్రా. ఇవి కమాడిటీస్ అంటే ఓకేనా. సో వాటిలో ఒక పార్టీ మరొక పార్టీకి ఆప్షన్ ఇవ్వచ్చు, కొనేకి హక్కు కానీ లేదా అమ్మేకి కానీ. ఇక ఫైనాన్షియల్ అసెట్స్ యాజ్ డైవర్స్ యాజ్ ఫారిన్ ఎక్స్చేంజ్, బ్యాంక్ టైమ్ డిపాజిట్స్. ఇగో ఇవి ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఇగో ఇవన్నీ వస్తాయి. ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది, బ్యాంక్ టైమ్ డిపాజిట్స్ వస్తుంది, ట్రెజరీ సెక్యూరిటీస్, స్టాక్ ఇండెక్సెస్, పెట్రోలియం ప్రోడక్ట్స్, ఇవన్నీ ఇంకా కమాడిటీస్ కిందే వస్తాయి. పెట్రోలియం ప్రోడక్ట్స్, ఫుడ్ గ్రెయిన్స్, మెటల్స్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా. సో కమాడిటీస్కి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, మిగతావన్నీ ఫైనాన్షియల్ అసెట్స్. సో ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ ఫాలోయింగ్. ఓకే, ఇప్పుడు వాటి యొక్క లక్షణాలు ఆలోచిద్దాం. సో ఏంటి దీని లక్షణాలు అంటే, నో డివిడెండ్ ఆర్ ఇంట్రెస్ట్. ఆప్షన్ హోల్డర్స్ డు నాట్ రిసీవ్ ఎనీ డివిడెండ్ ఆర్ ఇంట్రెస్ట్. అంటే ఒక షేరుకు సంబంధించి రావాల్సిన డివిడెండ్ కానీ, లేదంటే ఒక బాండ్, డిబెంచర్స్ అంటాం వాటిని, డిబెంచర్ అన్నా బాండ్ అన్నా ఒకటే. ఏంటి అంటే ఇది అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్ అన్నమాట. మనము కంపెనీకి అప్పిచ్చింటాం, దాన్ని డిబెంచర్ను అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్ అంటారు. డిబెంచర్ అంటే సర్టిఫికేట్ కంటైనింగ్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్, డిబెంచర్. సో డిబెంచర్స్ కానీ బాండ్స్ మీద అయితే మనకు ఏమొస్తుంది, వడ్డీ వస్తుంది. షేర్స్ మీద అయితే మనకు డివిడెండ్ వస్తుంది. వింటున్నారా, నిద్రపోతున్నారా? హలో రేణుక, భవానీ, బన్నీ, వంశీ, కృష్ణ. నేను ఆఫ్ చేశాను మాట్లాడడానికి, ఎందుకంటే ఓకే సార్ వింటున్నారు, వెరీ గుడ్, రైట్. సో ఆప్షన్ హోల్డర్స్ షేర్లకు ఆప్షన్ పెట్టుకోవచ్చు, లేదంటే బాండ్స్, డిబెంచర్స్ పెట్టుకోవచ్చు. కానీ ఎవరైతే వీటిని కలిగి ఉంటారో వాళ్లకు వడ్డీ కానీ లేదంటే డివిడెండ్ కానీ రావు. అది పాయింట్. క్యాపిటల్ గెయిన్స్, ఆప్షన్ ఈల్డ్స్ ఓన్లీ క్యాపిటల్ గెయిన్స్. వాటిని అమ్మినప్పుడు వచ్చే లాభాలు ఉంటాయి చూడు, క్యాపిటల్ గెయిన్స్ అంటాం వాటిని, అవి మాత్రమే వస్తాయి, క్యాపిటల్ గెయిన్స్ మాత్రమే వస్తాయి. ట్యాక్స్ అడ్వాంటేజ్, ఆప్షన్ హోల్డర్స్ కెన్ ఎంజాయ్ ఏ ట్యాక్స్ అడ్వాంటేజ్.
పన్ను విషయంలో రాయితీ ఉంటుంది వీళ్ళకి. బోత్ ఎక్స్చేంజెస్ ఆప్షన్స్ ఆర్ ట్రేడెడ్ ఆన్ ఓటీసీ. ఓటీసీ అంటే ఫార్వర్డ్ మార్కెట్, ఓవర్ ద కౌంటర్ అన్నమాట. ఓవర్ ద కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అంటాం. ఓవర్ ద ఓటీసీ, ఓటీటీ లాగా. ఓటీటీ అంటే ఏమి? ఆన్ ది టాప్, ఆన్ ది టాప్ అని ఓటీటీ అంటే. ఓటీటీ అమెజాన్, ఆహా, నెట్ఫ్లిక్స్, వాటిని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటారు. ఓటీటీ అంటే ఆన్ ది టాప్, పైన శాటిలైట్ ద్వారా వస్తుంది అని అర్థం, అంతే. అలానే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్, ఓవర్ ద కౌంటర్ అని అర్థం. అంటే ఇవి బయట మనము కస్టమైజ్డ్ కాంట్రాక్ట్స్ అన్నమాట. దాంతోపాటు ఇన్ ఆల్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్, ఇన్ ఆల్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్. రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే బిఎస్సి కానీ ఎన్ఎస్సి కానీ, వీటిలో ఆప్షన్స్ను మనము ట్రేడ్ చేసుకోవచ్చు, కొనడం కానీ అమ్మడం కానీ. అది రైట్. సో నెక్స్ట్, కంట్రోల్. ఆప్షన్ హోల్డర్స్ కెన్ కంట్రోల్ దేర్ రైట్స్ ఆన్ ద అండర్లయింగ్ అసెట్స్. ఆప్షన్ ఎవరైతే రైట్ టు బై లేదా రైట్ టు సెల్, ఈ ఆప్షన్స్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు అండర్లయింగ్ ఏ అసెట్ బేస్ చేసుకొని వీళ్ళు వ్యాపారం చేస్తున్నారో ఆ అసెట్ మీద కంట్రోల్ ఉంటుంది. అసెట్ పైన వీళ్ళకు హక్కులు ఉంటాయన్నమాట. అదనమాట ఆప్షన్ కంట్రోల్. సో నెంబర్ 1 ఏమి? వీళ్ళకు డివిడెండ్ కానీ ఇంట్రెస్ట్ కానీ రాదు. వీళ్ళకి కేవలం క్యాపిటల్ గెయిన్స్, మూలధన లాభాలు మాత్రమే వస్తాయి. వీళ్ళకు పన్ను విషయంలో రాయితీ ఉంటుంది. వీటిని బయట ఫార్వర్డ్ మార్కెట్ అంటాం దాన్ని. ఫార్వర్డ్ మార్కెట్లో కానీ లేదంటే రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ ట్రేడ్ చేస్తారు. ఏమి? ఏదైతే ఆస్తి రైట్ టు సెల్ లేదా బై అనే ఆప్షన్ కలిగి ఉన్నారో అప్పుడు ఆటోమేటిక్గా ఏ ఆస్తిని బేస్ చేసుకొని ఆ హక్కు కలిగి ఉన్నారో ఆ అండర్లయింగ్ అసెట్ సంబంధించిన కంట్రోల్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇక విండ్ఫాల్ ప్రాఫిట్స్. విండ్ఫాల్ అంటే గాలికి వచ్చే లాభాలు అని అర్థం. అంటే లక్ పైన ఆధారపడే లాభాలు విండ్ఫాల్ ప్రాఫిట్స్ అంటే. గాలి విండ్ఫాల్ అంటే ఏమి? గాలి ఎటు వస్తే అటు, అది లాభం రావచ్చు నష్టం రావచ్చు, చెప్పలేము. బట్ ఆప్షన్స్ క్రియేట్ ద పాసిబిలిటీ ఆఫ్ గెయినింగ్ ఏ విండ్ఫాల్ ప్రాఫిట్. ఆప్షన్ క్రియేట్ ద పాసిబిలిటీ ఆఫ్ గెయినింగ్ ఏ విండ్ఫాల్ ప్రాఫిట్. బట్ చాలా రిస్క్ ఉంటుంది, వైడర్ రిస్క్ అండ్ రిటర్న్. ఆప్షన్ హోల్డర్స్ కెన్ ఎంజాయ్ ఏ మచ్ వైడర్ రిస్క్ రిటర్న్ కాంబినేషన్. లాభం కానీ రిటర్న్, నష్టం కానీ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. రెడ్యూస్ కాస్ట్. ఆప్షన్ కెన్ రెడ్యూస్ ద టోటల్ పోర్ట్ఫోలియో ట్రాన్సాక్షన్ కాస్ట్. ఆప్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే ఈ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉంటాయి. అంటే ఆస్తిని ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేసేటప్పుడు కొన్ని ఖర్చులు వస్తాయి. ఎగ్జాంపుల్, ఒక భూమిని ఇంకొకరికి మనం బదిలీ చేసినప్పుడు ఏ రకంగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయో అవి చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. ఓకేనా? అట్లనే ఇక్కడ టోటల్ పోర్ట్ఫోలియో అంటే మొత్తం షేర్ల యొక్క గంపగుత్తగా అన్నమాట. అంటే ఒక 20 షేర్లు, లేదంటే పోర్ట్ఫోలియో అంటే ఇక్కడ రిలయన్స్ కంపెనీ షేర్లు, ఓకేనా, విప్రో షేర్లు, రిలయన్స్ కంపెనీ షేర్లు, విప్రో కంపెనీ షేర్లు, ఇవి ఒక 10, ఇవి ఒక 15. ఓకే, ఇక జిందాల్ స్టీల్స్ షేర్లు, ఇవి ఒక 25. టోటల్ ఒక 50 అనుకోండి. దాన్ని మనం పోర్ట్ఫోలియోగా చెప్పుకోవచ్చు, టోటల్ పోర్ట్ఫోలియో. ఇవన్నీ బదిలీ చేసినప్పుడు ట్రాన్సాక్షన్ కాస్ట్లు ఉంటాయి, వాటిని రెడ్యూస్ చేసుకోవచ్చు. బెటర్ రిటర్న్స్, మంచి లాభాలు. ఓకే, వైడర్ రిస్క్ అండ్ రిటర్న్ ఉన్నా కూడాను ఆప్షన్స్ ఎనేబుల్ విత్ ద ఇన్వెస్టర్ టు గెయిన్ ఎ బెటర్
రిటర్న్స్ విత్ ఏ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. తక్కువ పెట్టుబడితో ఏమి ఎక్కువ లాభాలు సంపాదించుకునేకి అవకాశం ఉంటుంది ఇందులో ఆప్షన్స్లో. రైట్. సో ఇక్కడ మనం ఒక టేబుల్ ద్వారా దీన్ని డిస్కస్ చేసుకోవడానికి ఆలోచించేద్దాం. రైట్, చూడండి, ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. ఇవి రెండు కూడా రైట్ టు బై ఆప్షన్. చూడు, రైట్ టు బై అంటే కొనే హక్కు. రైట్ టు సెల్ అంటే అమ్మే హక్కు. చూడండి, సో కొనే హక్కు సంబంధించి అంటే ఇవి ఆప్షన్ దేనికి సంబంధించి అనుకుంటున్నాం? ఇదంతా కూడా మనము ఇగో ఒకటి కమాడిటీస్ కానీ, ఫైనాన్షియల్ అసెట్స్ అయినా, ఫారిన్ ఎక్స్చేంజెస్, బ్యాంక్ టైమ్ డిపాజిట్స్, ట్రెజరీ సెక్యూరిటీస్, స్టాక్ ఇండెక్సెస్, పెట్రోలియం ప్రోడక్ట్స్, ఫుడ్ గ్రెయిన్స్, మెటల్స్ ఎక్సెట్రా. ఇవి అన్నమాట. ఇవి రైట్ టు బై కొనే కానీ, లేదా రైట్ టు సెల్ అమ్మే కానీ ఒక వ్యక్తి మరొక వ్యక్తికి హక్కు ఇవ్వడానికి సంబంధించి అన్నమాట. ఓకే, బయ్యర్ ఆఫ్ ద అసెట్, ఆప్షన్ హోల్డర్ అంటారు. బయ్యర్ ఆఫ్ ద అసెట్, సెల్లర్ ఆఫ్ ద అసెట్. బయ్యర్ ఆఫ్ ద అసెట్ ని ఏమంటారంటే ఆప్షన్ హోల్డర్ అంటారు. బయ్యర్ ఆఫ్ ద అసెట్ ను ఆప్షన్ హోల్డర్ అంటారు. సెల్లర్ ఆఫ్ ద అసెట్ ను ఆప్షన్ రైటర్ అంటారు. కానీ ఎవరికి ఇక్కడ బాధ్యత అంటే ఎవరికి రైట్ ఉంది అంటే ఆప్షన్ హోల్డర్కి రైట్ ఉంటుంది అన్నమాట. ఎస్ అని చూడండి. బాధ్యత ఉండేది అనుకో, కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇతను ఆప్షన్ హోల్డర్ కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. సెల్లర్ ఆఫ్ ది ఆప్షన్ రైట్ ఉండదు ఇతనికి, నో రైట్, బట్ బాధ్యత ఉంటుంది. ఏం బాధ్యత? అమ్మాల్సిన బాధ్యత ఉంటుంది. ఓకేనా? బట్ ఇక్కడ రైట్ టు బై అంటే ఏమి? కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు. ఇది కథ. కొనే హక్కు అంటే రైట్ టు బై ఆప్షన్లో కొనే వ్యక్తికి ఏం ఆప్షన్ ఉంటుంది? కొనాలనుకుంటే కొనొచ్చు, లేకపోతే లేదు. అదనమాట, బాధ్యత ఉండదు. కానీ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే అతను ఉన్నాడు అనుకో. ఎక్స్ అనే అతను ఒక 10 గ్రాములు గోల్డ్ ఇతను అమ్మాలనుకుంటాడు. ఎవరు అమ్మాలనుకుంటాడు? వై. ఇతను వై అనుకుందాం. సెల్లర్ ఆఫ్ ది అసెట్ వై అనుకుందాం. బయ్యర్ ఆఫ్ ది అసెట్ ఎక్స్ అనుకుందాం. బాగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. బయ్యర్ ఆఫ్ ది అసెట్ ఎక్స్ అనుకుందాము, సెల్లర్ ఆఫ్ ది అసెట్ వై అనుకుందాం. ఓకేనా? సో ఒక 10 గ్రామ్స్ అంటే ఒక తులం అన్నమాట. 70,000 అని రేట్ పెడతారు. ఓకే, రైట్. ఇక్కడ ఏమంటే ఆప్షన్ సంబంధించి ఆప్షన్లో ఇతను ఏం చేస్తాడు? ఆప్షన్ హోల్డర్, ఇతనికి ఆప్షన్ ఉంటుంది కొనాలా వద్దా అని ఎక్స్కి ఉంటుంది అనమాట. అమ్మాలా వద్దా అని ఇతనికి ఉండదు. అంటే ఎక్స్ ఏమి కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు. బట్ వై మాత్రం ఖచ్చితంగా ఎక్స్కి అమ్మే తీరాలా ఆబ్లిగేషన్ ఉంటుంది అనమాట. ఆబ్లిగేషన్ అంటే బాధ్యత అని అర్థం. తనకి ఇష్టమైతే కొనుక్కోవచ్చు, లేకపోతే అవసరం లేదు. అదే రైట్ అన్నమాట. రైట్ టు బై ఆప్షన్ అంటే. రైట్ టు సెల్ ఉండదు. రైట్ టు సెల్ ఎవరికి? వైకి. అంటే కొనాలనుకుంటే అమ్మాలనుకుంటే అమ్మొచ్చు, లేకపోతే లేదు అనేది లేదు. ఇతను
నోరు మూసుకొని అమ్మాల్సిందే, ఎందుకంటే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రైట్ ఎవరికి ఉంది? కొనాలనుకునే వ్యక్తికి ఉంది రైట్ టు బై ఆప్షన్. కొనాలనుకునే వ్యక్తికి ఉందన్నమాట రైట్. కాబట్టి కొనాలనుకునే వ్యక్తికి ఉండే రైట్ను, రైట్ టు బై ఆప్షన్ వ్యక్తిని దాన్ని ఏమంటారంటే ఆప్షన్ హోల్డర్ అంటారు. అమ్మాలనుకునే వ్యక్తిని ఆప్షన్ రైటర్ అంటారు. ఇతనికి ఏముంటుంది? ఖచ్చితంగా అమ్మాల్సిందే, నేను అమ్మను అని అనేకలేదు. ఇదన్నమాట ఆప్షన్ రైటర్. అది రైట్ టు సెల్ చూడండి. సేమ్ పై ఎగ్జాంపుల్లోనే ఇతను ఎక్స్ అనుకుందాము, ఇతను వై అనుకుందాము, 10 గ్రామ్స్ అనుకుందాం. 10 గ్రామ్స్ ఓకేనా? బయ్యర్ ఆఫ్ ద ఆప్షన్. రైటర్ అంటే చూడండి, ఇక్కడ రైటర్ అంటే ఇతనికి ఆబ్లిగేషన్ ఉండదు, సారీ ఇతనికి రైట్ ఉండదు. రైటర్ అంటే ఆప్షన్ రైటర్. బయ్యర్ ఆఫ్ ది అసెట్ ఇక్కడ ఆప్షన్ రైటర్. ఆప్షన్ హోల్డర్ ఏమనుకున్నాం ఇంతకుముందు దాంట్లో? సేమ్ 70,000. 70,000కి ఇతను అమ్మాలనుకుంటే అమ్మొచ్చు. సారీ 70,000కి ఇక్కడ ఏమంటావు? హోల్డర్ ఎవరు? రైట్ ఎవరికి ఉంది ఇప్పుడు? రైట్ టు సెల్ ఆప్షన్. సెల్లర్ ఆఫ్ ది అసెట్ ఎవరితో అయితే అది ఆల్రెడీ ఉంటుందో, గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్, అతను అమ్మాలనుకుంటే అమ్మొచ్చు, లేకపోతే లేదు. దాన్ని రైట్ టు సెల్ ఆప్షన్ అంటారు. అంటే ఇక్కడ వైకి అన్నమాట ఇప్పుడు ఆప్షన్, వైకి. సో ఈ రకంగా మనం ఈ రెండు జస్ట్ మీకు అర్థం కావడానికి ఇది ఉన్నది. ఇవి మీరు కొంచెం ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. రైట్ టు బై ఆప్షన్లో బయ్యర్కి రైట్ ఉంటుంది, కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు. అందుకని అతన్ని ఆప్షన్ హోల్డర్ అంటారు. రైట్ టు సెల్లో ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో అతనికి అమ్మాలనుకుంటే అమ్మొచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ సెల్లర్ ఆఫ్ ది అసెట్ కి రైట్ ఉంటుంది. Thus the option holder is the buyer of the option and option writer is the seller of the option. Option writer, option holder. Idi. So this is all about options, students. So రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి. రైట్ టు బై, ఆప్షన్ హోల్డర్, రైట్ టు సెల్. ఓకే, సో ఇక్కడ ఇవి రెండు కాన్సెప్ట్స్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. I will stop the recording.